హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క లేబర్కి సంబంధించి వర్కర్కి సంబంధించి ఒక 4 ఇంపార్టెంట్ యొక్క యూనిఫామ్ అంటే దేశం మొత్తం అమలయ్యేట్లా ఉండేటటువంటి ఒక లేబర్ కోడ్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ 4 లేబర్ కోడ్స్ ఏంటి అనేది డిస్కస్ చేయడమే ఈ వీడియో యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్ ఏందో చూసిన తర్వాత సిలబస్ మ్యాపింగ్, దెన్ డీటెయిల్డ్ అనాలిసిస్లోకి వెళ్దాం. ఓకే, సో ఇది హైలైట్ అంటే మనకి మెయిన్ టాపిక్స్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే నెంబర్ 1 కాంటెక్స్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మరి యొక్క లేబర్ కోడ్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దీని యొక్క రేషనాలిటీ ఏంటి, దాని తర్వాత లేబర్కు ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇండియాలో అవి డిస్కస్ చేసిన తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే కోడ్ ఆన్ వేజెస్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ ఏంటి, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ ఏంటి, అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, దాంతోపాటు యొక్క హెల్త్ కోడ్ అనేది ఏ విధంగా ఉంది అండ్ వీటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు, ఇందులో ఉన్న ఛాలెంజెస్, ఇవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మనకి సిలబస్ మ్యాపింగ్ వచ్చేసి ఇది జనరల్ స్టడీస్ పేపర్ 2, జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, ఎందుకంటే ఎంప్లాయీ రిలేషన్ అనేది ఒక ఎథికల్గా ఉండాలి. అలా ఎథికల్గా కాకుండా ఒకవేళ ఎక్స్ప్లాయిటేటివ్గా ఉందనుకోండి అప్పుడు వర్కర్స్ తిరగబడే అవకాశం ఉంది. దీన్నే కార్ల్ మార్క్స్ ఏమంటారంటే ఈ యొక్క ప్రొలిటరేట్, ఓకే, ప్రొలిటరేట్ డిక్టేటర్షిప్ అంటారు. నేను మీకు పిఎస్ఆర్లో చెప్పాను. అంటే వర్కర్స్ తిరుగుబాటు చేసి వాళ్ళే అధికారాన్ని తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ విధంగా దీన్ని మనం మ్యాప్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనకి నవంబర్ 21, 2025 రోజు అంటే ఒక 4-5 రోజుల కిందట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మన భారతదేశంలో సుమారుగా అంటే లేబర్ని అంటే వర్కర్స్కి ఇచ్చేటటువంటి వేజ్ అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీని, అలానే వర్కర్ యూనియన్స్కి సంబంధించి అండ్ వర్కర్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్కి సంబంధించి, దాంతోపాటు ఇంకా వర్కర్స్కి సేఫ్టీ కండిషన్స్, ఇలా మనకు భారతదేశం మొత్తం మీద అంటే చిన్నగా ఒక ఆల్మోస్ట్ 29 వివిధ రకాలైనటువంటి చట్టాలు ఉండేవి. ఆ 29 లాస్ అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రధానంగా 4 కోడ్స్గా డివైడ్ చేశారనమాట. సేమ్ లైక్ ఇప్పుడు మనకి జిఎస్టీ రాకముందు వివిధ రాష్ట్రాలలో మనకి వివిధ రాష్ట్రాలకు సంబంధించి డిఫరెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎలా ఉండేది, అవన్నింటినీ కలిపి కోడిఫై చేసి జిఎస్టీని తీసుకొచ్చాం కదా, దానివల్ల ట్యాక్సేషన్లో ఈజీనెస్ అనేది పెరిగింది కదా. అలానే ఇక్కడ కూడా ఈ యొక్క లేబర్ దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని స్ట్రీమ్లైన్ చేయడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ 4 రకాలైనటువంటి కోడ్స్ని తీసుకురావడం జరిగింది. ఒకటి ద కోడ్ ఆన్ వేజెస్, రెండవది ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, మూడవది ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అండ్ ద ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, ఇలా 4 కోడ్స్ వచ్చినాయి అన్నమాట. వీటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది అంటే ముందు మీకు గిగ్ వర్కర్స్, అలానే సోషల్ సెక్యూరిటీ ఏ విధంగా ఇవ్వబోతుంది, అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో మన ఇండియా మొత్తం మీద ఒక యూనిఫామ్ లాస్ తీసుకురావడం అనేది వీటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ మనము ఆర్గనైజ్డ్ వర్కర్, అన్ఆర్గనైజ్డ్ వర్కర్ అని 2 పదాలు యూజ్ చేస్తాం. ఏ వర్కర్ అయితే కనుక ఒక ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ ఉంటాయో వాళ్ళని ఆర్గనైజ్డ్ వర్కర్ అంటారు. ఎవరికైతే కనుక ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ ఉండవో వాళ్ళని మనం అన్ఆర్గనైజ్డ్ వర్కర్ అంటాం. అంటే ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ ఉండకపోవడం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వేజ్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ ఫండ్, అలానే మెటర్నిటీ రిలీఫ్, ఇలా లేనటువంటి ఎంప్లాయ్మెంట్ని మనం అన్ఆర్గనైజ్డ్ లేబర్ అంటాం. మన ఇండియాలో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ రిజిస్టర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ పేరు వచ్చేసి మనకి ఈ శ్రమ్ పోర్టల్. ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సరే, దాంతోపాటు మన ఇండియాలో డిఫరెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు మనకి జొమాటో, స్విగ్గీ, ఇలా మన గిగ్ ఎకానమీ అంటే ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్, ఎప్పుడైతే ఎంప్లాయీ తను వర్క్ చేయాలనుకుంటాడో అప్పుడు చేస్తాడు, మిగతా టైంలో చేయడం అనమాట. దీన్ని మన గిగ్ ఎకానమీ. ఈ గిగ్ ఎకానమీ వర్కర్స్ అందరూ కూడా ఎందులో రిజిస్టర్ అవుతారు, ఒక ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అవుతారు. అది మీరు ఓలా అనుకోండి, ఊబర్ అనుకోండి, ర్యాపిడో, ఇలా ప్లాట్ఫామ్స్లో. అండ్ ఇలా మారుతున్నటువంటి ఎకానమీకి తగ్గట్టుగా మన లేబర్ రిఫార్మ్స్ కూడా మారాలి కదా. సో అందుకోసమని ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారనమాట. సరే, మరి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్కర్స్ గురించి ఏం చెప్తుంది అంటే వర్కర్స్ తమ యొక్క బెనిఫిట్ కోసం వాళ్ళ యూనియన్స్ని కానీ అసోసియేషన్స్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మనకి ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ C వరకు.
ఇందులో యూనియన్స్, అసోసియేషన్స్ అనే పదాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత రోజులలో మనం కోఆపరేటివ్ అనే పదాన్ని కూడా ఆర్టికల్ 19(1)(c)లో యాడ్ చేసుకోవడం జరిగింది. మరి అది యాడ్ చేసుకుంది మనం ఏ అమెండ్మెంట్ ద్వారా మనం కోఆపరేటివ్ అనే వర్డ్ని యాడ్ చేసుకున్నాం ఆర్టికల్ 19(1)(c)లో అనేది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇలానే ఆర్టికల్ 23 ఏం చెప్తుంది మనకి, వర్కర్స్ని ఫోర్స్డ్ లేబర్, దాంతోపాటు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం ఇవ్వకపోయినా కూడా అది ఫోర్స్డ్ లేబర్ కిందకి వస్తుందని చెప్పేసి ఆర్టికల్ 23లో, ఆర్టికల్ 24లో చిన్నపిల్లలతోనే వర్క్ చేయించకూడదని, దాంతోపాటు ఆర్టికల్ 38లో మనకి యొక్క వర్కర్స్ యొక్క సోషల్ వెల్ఫేర్, ఓకే, అంటే వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ అనేది ఉండాలంటే అందరికీ ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండాలి. ఆర్టికల్ 38B ప్రకారము ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక అసమానతని ప్రభుత్వం తగ్గించాలని. అండ్ ఆర్టికల్ 43A ఏం చెప్తుంది, ఈ యొక్క కంపెనీ మేనేజ్మెంట్ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వర్కర్స్ని కూడా ఆ నిర్ణయాలలో పాల్గొనేలా చూడాలి అని చెప్పేసి, అంటే ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక మన భారతదేశ రాజ్యాంగం వర్కర్స్కి సంబంధించి కొన్ని రకాలైనటువంటి రక్షణలు అనేది ఇస్తుంది. ఓకే, సరే, మరి 4 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి కోడ్ అండ్ వేజెస్, అంటే వేతనాలు, వేజెస్ గురించి ఏం చెప్తుందో 2019 అనేది ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. నెంబర్ 1, యూనివర్సల్ మినిమం వేజ్, అంటే ప్రతి ఒక్కరికి కనీసం, అంటే ఈ వర్క్ చేసే వాళ్ళకి కనీసం పేమెంట్ ఇంత ఉండాలి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఫిక్స్ చేస్తుంది అనమాట. స్టేట్లో అంతకన్నా తక్కువ ఇవ్వడానికి వీల్లేదు. దీన్ని మనం ఏమంటామంటే యూనివర్సల్ మినిమం వేజ్. ఇక్కడ గవర్నమెంట్ అనేది ఒక బేస్ వేజ్ అనేది ఫిక్స్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం, ఆ యొక్క మినిమం వేజ్ని ఫ్లోర్ వేజ్ అంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫ్లోర్ వేజ్ని సెట్ చేసేది స్టేట్స్ కాదు, సెంటర్ సెట్ చేయడం జరుగుతుంది. ఇది వేజ్కి సంబంధించి. నెక్స్ట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి వేజ్ ఏదైతే ఉందో, అంటే శాలరీ ఏదైతే ఉందో అది టైం ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది కంపెనీస్. దాంతోపాటు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి అన్నెసెసరీ డిడక్షన్ చేయకూడదు. కొన్ని కంపెనీస్ డిడక్షన్ చేస్తుంటాయి. ఓకే, మీరు చూసుంటారు. ఓకే, అహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు బ్రహ్మానందానికి డబ్బులు పే చేయాల్సి వచ్చినప్పుడు, నువ్వు ఆ పని చేసినావు కాబట్టి నీకు అప్పుడు ఒక 5 పైసలు కట్టు, ఇంకో పని చేసావు కాబట్టి 10 పైసలు కట్టు, అలా అన్నెసెసరీ డిడక్షన్స్ అనేది చేయకూడదు అనమాట. ఓకే, అండ్ ఓవర్ టైం చేసినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ ఎంత పే చేయాల్సి ఉంటుంది, నార్మల్గా ఉండేటటువంటి దానికి డబుల్గా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది వేజెస్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. దాంతోపాటు ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్లో ప్రధానంగా ఎంప్లాయీ యూనియన్స్కి సంబంధించి ఉంది ఇందులో. దాంతోపాటు కంపెనీని క్లోజ్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ అవసరమా లేదా, అవసరమైతే కనుక ఎంతమంది వర్కర్స్ కన్నా ఎక్కువ ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ అవసరం ఉంటుంది. అలానే ఎంప్లాయీ స్ట్రైక్ వెళ్ళాలంటే, వాళ్ళని ధర్నా చేయాలంటే ఎన్ని రోజుల నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నది ఈ యొక్క ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్లో ఉంటుంది. చూద్దాం ఒకసారి డీటెయిల్స్. ఈ యొక్క ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే ఒక పదాన్ని యూజ్ చేశారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నార్మల్గా మీకు ఏదైనా జాబ్ వచ్చింది అనుకోండి, ఏదైనా సపోజ్ TCSలోనో విప్రోలోనో ఏదైనా ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది అనుకోండి, మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలకే తీసుకుంటున్నామని ఉంటుందా? ఉండదు. అది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అంటారు. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా మీకు ఒక నోటీస్ ఇచ్చి 2 months 3 months నోటీస్ ఇచ్చి తీసేయచ్చు. అదే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే మిమ్మల్ని తీసుకునేటప్పుడే 6 నెలల కాంట్రాక్ట్ కానీ లేకపోతే 3 నెలల కాంట్రాక్ట్ కానీ తీసుకుంటారు సార్, దాన్ని మనం అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట. దాన్ని మనం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. ఇక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళకి 1 year తర్వాత 1 year లోపలనే వాళ్ళు ఈ యొక్క గ్రాట్యుటీ ఫండ్ అంటే గ్రాట్యుటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది 1 year తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. నార్మల్గా పర్మనెంట్ వాళ్ళకు గ్రాట్యుటీ రావాలంటే, గ్రాట్యుటీకి ఎలిజిబుల్ కావాలంటే వాళ్ళు 5 years చేసి ఉండాలి కంపెనీకి. అప్పుడు కంపెనీ వాళ్ళకి గ్రాట్యుటీ కృతజ్ఞతగా వాళ్ళకి గ్రాట్యుటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ థ్రెషోల్డ్. ఇంతకుముందు కంపెనీస్ వాళ్ళు క్లోజ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా క్లోజ్ చేయాలంటే 100 మంది కన్నా తక్కువ కంపెనీ స్ట్రెంత్ ఉందనుకోండి, వాళ్ళ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు రిట్రెంచ్ అంటే ఉద్యోగులను తీసేయచ్చు లేదా క్లోజ్ చేసుకోవచ్చు కంపెనీ. ఇప్పుడు 100 కాదు 300కి పెంచారంటే వర్కర్స్కి సేఫ్టీ అనేది తగ్గింది. అంటే ఇందువరకు ఒక 150 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ క్లోజ్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ అవసరం ఉండేది. ఇప్పుడు అవసరం లేదు. 200 కాదు 250 కాదు 219 అయినా పర్లేదు. అంటే అప్పటి వరకు కూడా అంత పెద్ద కంపెనీ అయినా సరే తను క్లోజ్ చేద్దాం అనుకుంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ అక్కర్లేదు. ఇది ఖచ్చితంగా వర్కర్స్కి ఇన్సెక్యూరిటీ కలగజేసే విధంగా ఉందని ఎంప్లాయీస్ యూనియన్ యొక్క వాదన అనమాట. దాంతోపాటు ట్రేడ్ యూనియన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈజీ చేసింది. కాకపోతే వాళ్ళకి వాళ్ళ పర్మిషన్ అంటే వాళ్ళకి ఏదైనా ఎసెన్షియల్ సర్వీసెస్లో ఆ వర్క్కి సంబంధించి ఉండి వాళ్ళు స్ట్రైక్ చేద్దామంటే కనుక అట్లీస్ట్ 60 days నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని ఈ యొక్క ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ చెప్తుంది. ఓకే, సో
నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అంటే ఇందులో ఏమొస్తుంది మనకి? సామాజిక భద్రత అంటే హెల్త్ ఇన్సూరెన్స్, వర్కర్స్కి ఇచ్చేటటువంటి యాక్సిడెంటల్ కవర్, ఓకే, ఇట్లాంటివి వస్తుంటాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క సోషల్ సెక్యూరిటీలో మామూలుగా ట్రెడిషనల్గా అంటే మామూలుగా మనం చేసేటువంటి జాబులతో కాకుండా ఈసారి గిగ్ వర్కర్స్, మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా గిగ్ వర్కర్స్ కూడా బెనిఫిట్స్ ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ కోడ్ ఇచ్చిందనమాట. ఈ యొక్క క్రమంలో గిగ్ వర్కర్ అంటే ఎవరు, ప్లాట్ఫామ్ వర్కర్ అంటే ఎవరు, అగ్రిగేటర్ అంటే ఇప్పుడు ఓలా, ఊబర్, వీళ్ళని మనం అగ్రిగేటర్ అంటాం. ఎందుకంటే వీళ్ళందరూ వర్కర్స్ని ఒక చోటుకు తీసుకొస్తారు కదా. ఇలా వీళ్ళకి సంబంధించినటువంటి కీ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫైన్ చేయడం జరిగింది. దాంతోపాటు వర్కర్స్కి సంబంధించి మనకి ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది కదా, మీరు చూసుంటారు. ఈఎస్ఐ అని మనకి అమీర్పేట తర్వాత ఒక ఎస్ఆర్ నగర్ తర్వాత ఒక స్టాపే ఉంటుంది మనకి ఈఎస్ఐ అని చెప్పేసి. అంటే ఈఎస్ఐ బెనిఫిట్స్ ఇండియా మొత్తంలో ఎక్కడైనా పొందే విధంగా వీళ్ళ యొక్క ఆధార్ కార్డ్స్, దాంతోపాటు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఒక యుఏఎన్కి లింక్ అయి ఉన్నటువంటి ఒక నెంబర్ ఇచ్చి వాళ్ళు ఈఎస్ఐ బెనిఫిట్స్ దేశంలో ఎక్కడైనా పొందే విధంగా కూడా యొక్క సోషల్ సెక్యూరిటీ కోడ్ అనేది అందిస్తుంది. ఫైనల్గా ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్, దీనికి సంబంధించి వర్కర్స్ యొక్క హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ మనం మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 39 ఇప్పుడు మీకు గుర్తుంటే కనుక డిపిఎస్పిలో ఆర్టికల్ 39E ఎస్పెషల్లీ వర్కర్స్ యొక్క హెల్త్ కానీ స్ట్రెంగ్త్ కానీ అబ్యూస్ అవ్వకూడదు. గవర్నమెంట్ అంటే వాళ్ళను కంపెనీలు ఇష్టం వచ్చినట్టుగా యూజ్ చేయకూడదు, వాళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించాలి. ఈ విధంగా మనకి ఈ కోడ్లో సేఫ్టీ అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే కనుక వర్కర్స్ 40+ ఉంటారో, ఏవైతే కనుక హజార్డస్ కంపెనీస్ ఉంటాయో, హజార్డస్ యాక్టివిటీస్ అంటే పేలుడు పదార్థాలు తయారు చేయడం ఇట్లాంటివి అనమాట. సో ఇట్లాంటి వాటిల్లో ఒకవేళ ఏదైనా వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హజార్డస్ అంటే ప్రమాదకరమైన పనిని ఒక కంపెనీకి టెండర్ వచ్చిందనుకోండి, ఆ కంపెనీ వేరే కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇస్తారు కదా, సబ్ కాంట్రాక్ట్ అంటే వేరే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చింది అనుకోండి. ఇన్ని రోజులు ఆ కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఎవరైతే దానికి మెయిన్ ఎంప్లాయర్ ఉంటారో, దాన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్న వర్డ్ ఏంది, ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అంటున్నాం అనమాట. అంటే రోడ్ కాంట్రాక్ట్లు చూసుంటారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీకి అదానీ అనే కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు డైరెక్ట్ కాంట్రాక్ట్ చేయకుండా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ చేసుకుంటారు. ఇన్ని రోజులు సబ్ కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉండేది వర్కర్స్ యొక్క హెల్త్ అండ్ సేఫ్టీ. ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో తన యొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఈ కోడ్ చెప్తుంది. ఓకే, అండ్ వీటి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, దేశం మొత్తం మీద కామన్గా మనకి లేబర్ లాస్ ఉండబోతున్నాయి, ఇంప్లిమెంటేషన్ సింప్లిఫై అయ్యే అవకాశం ఉంది, అండ్ దీనివల్ల లిటిగేషన్స్ తగ్గి మన ఇండియాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగి మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇందులో ఛాలెంజెస్ లేవంటే ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటి, ఈ యొక్క గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వివిధ రాష్ట్రాలు స్టేట్స్లలో వాళ్ళకి తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇండస్ట్రీస్ కానీ లేబర్ ఇవన్నీ ఉన్న కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది కదా, కాబట్టి స్టేట్స్ ఎంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తాయి. అలానే వీటిని కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు జ్యుడిషియరీగా ఎలా నిలుస్తాయి. దాంతోపాటు స్టేట్స్ వీటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలంటే లేబర్ స్టాఫ్ వాళ్ళకు ఉండాలి కదా. లేబర్ కమిషన్, అసిస్టెంట్ లేబర్ కమిషన్ తెలుసు అనుకుంటా. గ్రూప్ 2లో గ్రూప్ 1లో లేబర్ కమిషన్ జాబ్స్ ఉంటాయి కదా, మరి వీళ్ళ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది. ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఖచ్చితంగా సెంటర్ స్టేట్ కలెక్టివ్గా చేస్తేనే మనకు రెస్పాన్సిబిలిటీ అంతే ఉంటుంది తప్ప సెంట్రల్ గవర్నమెంట్ మేము ఒక కోడ్ చేశాం కదా మీరు మీ ఇష్టారీతిన అని వదిలేస్తే కరెక్ట్ కాదు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క లేబర్ కోడ్స్ అనేవి మన భారతదేశం యొక్క పారిశ్రామిక రంగానికి సంబంధించి అండ్ యొక్క ఎంప్లాయీస్ విషయంలో ఒక మేజర్ చేంజ్ తీసుకొచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి దీని యొక్క అవుట్పుట్ అనేది సెంటర్కి స్టేట్ మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ని బట్టి అండ్ వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి వీటన్నిటిపైన డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే, సరే, మరి టాపిక్ సంబంధించినటువంటి ఒక MCQ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇక్కడ 3 లేబర్ కోడ్స్ ఉన్నాయి. ఆ లేబర్ కోడ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంది. ఏది కరెక్ట్ మ్యాచ్ అయింది అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ కోడ్తోని కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 - ఇది వర్కర్స్ యొక్క హెల్త్ చెకప్ గురించి చెప్తుంది అంటున్నారు. అలానే కోడ్ అండ్ సోషల్ సెక్యూరిటీ, ఇది గిగ్ వర్కర్స్ దాంతోపాటు ప్లాట్ఫామ్ వర్కర్స్ గురించి చెప్తుంది అంటున్నారు. అలానే ఆక్యుపేషనల్ హెల్త్, ఇది కోడ్ అనేది నేషనల్ ఫ్లోర్ వేజ్ అనే దాని గురించి చెప్తుంది అంటున్నారు. మరి ఈ 3 స్టేట్మెంట్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి అనేది ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. ఓకే, మెయిన్స్ క్వశ్చన్, ద 4 లేబర్ కోడ్స్, ఇది ఏంటంటే మనకి యొక్క
లేబర్ లాస్ విషయంలో సింప్లిఫికేషన్ విషయంలో ఒక మేజర్ చేంజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయంటున్నారు దీని యొక్క ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేది ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం ఏమేమి డిస్కస్ చేసాం, గవర్నమెంట్ 4 లేబర్ కోడ్స్ని అనౌన్స్ చేసిందన్నాము. ఈ 4 లేబర్ కోడ్స్ని తీసుకురావాల్సినటువంటి ఉద్దేశం ఏంది, అండ్ ఈ 4 లేబర్ కోడ్స్ అంటే లేబర్కి సంబంధించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్తున్నటువంటి ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంది, కీ ప్రొవిజన్స్ ఏంటి, ఈ 4 లేబర్ కోడ్స్ ఈచ్ లేబర్ కోడ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసాం. వీటి వల్ల కలగబోయే ప్రయోజనం, వీటి ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఛాలెంజెస్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఇది ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ పర్టికులర్ వీడియో మీ ప్రిపరేషన్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ నేను వాటిని కన్సిడర్ చేస్తాను. ఓకే, ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.